మీరు ఏ పేపర్ చిన్న వాయిస్ ఇస్తారా సార్? ఈరోజు కార్యక్రమం ఏంది అనేది. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ జగిత్యాల సబ్ డివిజన్ లోపల, అంటే జగిత్యాల సబ్ డివిజన్ టౌన్ లోపల మరి ఈ కన్సూమర్ ఫోరం మరి మీటింగ్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. మీటింగ్ అనే దానికంటే ఇది లోకల్ కోర్టు అంటాం. ఈ కోర్టు ఎస్పెషలీ ఫర్ కన్సూమర్స్కి, అంటే రైతాంగానికే కానీ, కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్న కన్సూమర్సే కానీ, ఇండస్ట్రీస్కే కానీ, తర్వాత ఏజల్ రైతాంగానికే కానీ, మిగతా మనకున్న అన్ని ఆల్ కేటగిరీస్ ఉన్న కన్సూమర్స్ అందరికీ కూడా మరి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా మరి నమస్కారాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా సిబ్బంది కూడా ఈరోజు కార్యక్రమానికి మరి ఈ సబ్ డివిజన్ కింద దాదాపుగా జగిత్యాల 1 టౌన్, జగిత్యాల టౌన్ 2, జగిత్యాల టౌన్ 3, ఈ టౌన్లో 3 టౌన్లే కాకుండా చెల్గల్ సెక్షన్ 1 కవర్ అవుతుంది దీంట్లో. అదే రకంగా పులాస సెక్షన్ కూడా కవర్ అవుతుంది. అంటే మొత్తము 5 సెక్షన్లకు సంబంధించిన కన్సూమర్స్, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఆల్ కన్సూమర్స్, ఈ 5 సబ్ డివిజన్లు 5 సెక్షన్లకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మరి ఈరోజు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే, అది కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్యలు ఉంటే వాటిని మా దృష్టికి తీసుకొస్తే, అది ఏ రీజన్స్ అయినా వల్ల కానీ, స్టాఫ్ అయినా, సిబ్బంది అయినా కానీ, ఏ అయినా, ఏడీ అయినా, డిఏ అయినా, చివరికి ఎస్సీ అయినా కానీ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోతే కన్సూమర్ ఫోరంకి అప్రోచ్ కావాల్సి వస్తుంది. ఆ కన్సూమర్ ఫోరము వాటిని క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో మరి విచారించి వాటి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కన్సూమర్ ఇచ్చిన పిటిషను యాక్చువల్గా 99% అది యాక్చువల్ పర్ఫెక్ట్గా ఉందా, కరెక్ట్ ఉందా లేదా అనేది చూసి, ఒకవేళ కరెక్ట్గా ఉంటే మరి దాన్ని డిపార్ట్మెంట్ సైడ్గా మరి మన విద్యుత్ సిబ్బంది మరి ఎందుకు చేయలేకపోయింది, చేయకపోతే దానికి కారణాలు ఒకవేళ కరెక్ట్గా లేకుండా వీళ్ళు డిలే చేస్తే మాత్రం ఆ సిబ్బంది మీద మనం తగిన చర్యలు, పెనాల్టీసు, యాక్షన్స్ ప్రపోజ్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి సిబ్బంది ఏంటంటే తగిన రీతిలో, అంటే యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా, అంటే సిటిజన్ చార్ట్ అంటే మనం ఏంటంటే పలానా పని పలానా కాలంలో పలానా కాల వ్యవధి లోపల చేసే కార్యక్రమాన్ని సిటిజన్ చార్ట్. కాబట్టి పలానా కార్యక్రమం, ఒక సర్వీస్ ఇవ్వాలి, ఒక మీటర్ రిలీజ్ చేయాలి, కన్సూమర్ అప్లై చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎన్ని రోజుల కనెక్షన్ ఇవ్వాలి, ఎన్ని రోజుల వాడికి మనం కరెంట్ సప్లై ఇవ్వగలుగుతాం అనేది ఒక నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారంగా చేస్తున్నారా లేదా అనేది కన్సూమర్ ఫోరం వెరిఫై చేస్తుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మీటర్. అదే రకంగా ట్రాన్స్ఫార్మరే కానీ, లైన్స్ లూజ్ లైన్స్ ఉంటాయి వాటి రెక్టిఫికేషనే కానీ, మిడిల్ పోల్ వేయడమే కానీ, ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అయితే దాని ప్లేస్లో అదనంగా ఇంకో ట్రాన్స్ఫార్మర్ పెట్టడమే కానీ, డీడీలు కడతారు, రైతాంగం డీడీలు కడతారు, ఇంకో ట్రాన్స్ఫార్మర్ చేయాల్సి ఉంటుంది. అది నిర్ణీత సమయంలో ఆ తగిన సమయంలో మనం చేసి ఇవ్వాలి. ఇవ్వలేని పక్షంలో మనకు సిబ్బందిని మేము అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాకుండా సిబ్బంది అందరూ కూడా కన్సూమర్స్కి, రైతాంగానికి, కమర్షియల్ యాక్టివిటీస్, తర్వాత నార్మల్ కన్సూమర్స్ అందరికీ, డొమెస్టిక్ వాళ్ళందరికీ కూడా మనం 24 hours సప్లై ఇవ్వాలి. ఎక్కడ లేని సర్వీసు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వీళ్ళకు దక్కిన ఒక మంచి అవకాశం ఏంటంటే అందరికీ కూడా 24 గంటలు వీళ్ళ సర్వీస్, ఎలక్ట్రిసిటీ వాళ్ళు సర్వీస్ ఇచ్చేసి కన్సూమర్స్ని సాటిస్ఫై చేసుకునే భాగ్యం కలిగింది. కాబట్టి ఆ సమయాన్ని మనం వృధా చేయకుండా మనం ఎల్లవెల్ల కన్సూమర్స్కి మనం 100% సర్వీస్ అందించేసేసి వాళ్ళ అభివృద్ధికి మనం తోడ్పడాలి. అదే రకంగా కన్సూమర్సే కానీ మనం ఇచ్చిన వెంటనే ఎలక్ట్రిసిటీ బిల్స్ మనం కొట్టి ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత
మరి ఇన్ టైంలో రెవెన్యూ కలెక్షన్స్ కూడా మనకు కావాలంటే వాళ్ళు ఇన్ టైంలో బిల్లులు వాళ్ళందరూ కూడా ఈఆర్ఓకి వచ్చి, లేకపోతే మేము కొంత ఇప్పుడంతా ఆన్లైన్లో అయింది, వాట్సాప్లో ఇది ఫోన్పే, గూగుల్ పే అన్ని నంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్లో కూడా మనం బిల్లులు కట్టుకోవచ్చు. అలా కట్టుకొని 100% రెవెన్యూ కలెక్షన్స్ మా డిపార్ట్మెంట్కు సహకరిస్తే మనం అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్ కొత్త సబ్స్టెంట్ కావాలంటే కట్టుకోవచ్చు, లైన్లు కావాలంటే లైన్లు వేయవచ్చు, తర్వాత పోల్ కావాలంటే పోల్ వేయవచ్చు, ట్రాన్స్ఫార్మర్స్ అంటే ట్రాన్స్ఫార్మర్ వేయవచ్చు. వాళ్లకు సంబంధించిన ఏవేవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండడానికి మనకు ఒక ఛాన్స్ వస్తుంది. కన్సూమర్స్ ఉండవచ్చు, కానీ కొన్ని బ్రేక్ డౌన్స్ వల్ల సప్లై లేక గ్రామాలలో, టౌన్లలో కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి వర్షానికి ఆ ఇన్కన్వీనియన్స్ వల్ల రాలేకపోవచ్చు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ కన్సూమర్ ఫోరంకి మాకు 3 నెంబర్లు ఉన్నాయి, ఆ 3 నెంబర్లు కూడా మీకు కూడా ఇస్తాము. ఆ నెంబర్లకు ఫోన్ చేసేసి మీరు నేరుగా వచ్చినా పర్లేదు, లేకపోతే ఎనీ మీడియా ద్వారా అయినా కానీ మీరు పంపిస్తే దాని మీద మీరు రిజిస్టర్ చేసుకొని వాటిని సాల్వ్ చేయడానికి ముమ్మర ప్రయత్నం చేయడానికి ఈ కన్సూమర్ ఫోరం అంటూ ఉన్నది. కన్సూమర్ ఫోరం మెంట్ ఫర్ ఓన్లీ కన్సూమర్సే. కన్సూమర్స్ గురించే ఈ సంస్థ ఉంది. వాళ్ళ బాగోగులకి, వాళ్ళు వేసిన పంట నష్టం కాకుండా 24 గంటలు సప్లై ఇస్తున్నాం లేదా, అది కూడా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామా లేదా, ఇవ్వకపోతే ఏం చర్యలు తీసుకోవాలి, వీటి మీదనే సమీక్ష చేసుకుంటాం. ప్రతి నెల మాకు ఉన్న 8 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఒక్కొక్క ప్రోగ్రామ్, ఒక్కొక్క సెక్షన్, ఒక్కొక్క సబ్ డివిజన్, ఒక్కొక్క డివిజన్ కవర్ చేసుకుంటూ మనం ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మరి వీటిని సద్వినియోగపరచుకొని, అంటే కన్సూమర్ ఫోరం యొక్క లోకల్ కోర్టులని సద్వినియోగపరచుకొని కన్సూమర్స్ తగిన రీతిలో మరి ఆ కాంప్లైంట్స్ ఏమైనా వాళ్ళ ఉన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని మరోమారు మరి కోరుకుంటూ, ఇక్కడికి రాని వాళ్ళు మాత్రం నిజామాబాద్ అయినా లేకపోతే ఎనీ మీడియా ద్వారా అయినా మాకు పంపిస్తే మేము దాన్ని టేకప్ చేస్తామని తెలుపుతూ మరి సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛాన్సెస్ ఉంటాయి, సో మెనీ రీజన్స్, చాలా రీజన్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం పీరియాడికల్ టెస్టింగ్ అంటారు. ఆ టెస్టింగ్ లోపల ఇవన్నీ మనం చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. దొంగతనం కానీ, దొంగతనంగా వాడుకునే కరెంటే కానీ, ఇలాంటివన్నీ మనం అరికట్టాలి. లైన్ లాసెస్ ఉంటాయి, లైన్ లాసెస్ లేకుండా చేసుకోవాలంటే కన్సూమర్స్ అందరికీ మనం కోఆపరేట్ చేయాలి. దొంగతనంగా వాడుకోవచ్చు. ఈ రకంగా మనకి కన్సూమర్స్కు ఏవేవి చేయాలి, ఏవేవి చేయకూడదు ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ కన్సూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం అనే ఒక సంస్థ నిజామాబాద్లో మా ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఎలాంటి కన్సూమర్ అయినా కానీ మాకు ఫోన్ ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఏ మీడియాల ద్వారా కానీ మాకు వాళ్ళ కంప్లైంట్ మాకు చేరవేస్తే దాని మీద మనం రిజిస్ట్రేషన్ చేసేసి ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ, అంటే కన్సూమర్స్ అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతే బాగుంటుంది. ఇక్కడికి రావాలని కన్సూమర్స్ ఏమైనా తాపత్రయపడేసి రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో చేసుకొని మాకు ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే సరిపోతుంది. సో ఈరోజు నిన్న మొన్న గేల్ అండ్ విండ్ అండ్ వర్షాలు వచ్చినాయి కాబట్టి కొన్ని లైన్స్ పడిపోవడము, తర్వాత ట్రాన్స్ఫార్మర్లు పడిపోవడము, పోలు పడిపోవడము, కండక్టర్ తెగిపోవడం, ఇలాంటి కార్యక్రమాలు చిన్న చిన్నవి ఉన్నాయి. అవన్నీ స్టాఫ్ అంతా చాలా యుద్ధ ప్రాతిపదికనగా అవన్నీ సవరిస్తున్నారు. ఆల్మోస్ట్ ఈరోజు మధ్యాహ్నం తర్వాత అన్నీ కూడా రెక్టిఫై చేస్తారని ఆశిస్తున్నాం. కన్సూమర్స్ కూడా ఇవన్నీ మరి ఈ విషయాలన్నీ తెలుసుకొని డిపార్ట్మెంట్కు సహకరిస్తారని మరి మనమందరం కూడా అనుకున్నాం. అదేవిధంగా మరి ఈరోజు మనం ఆర్థికంగా ఆ స్తోమతలు లేకపోతే మనం ఫర్దర్గా ఎలాంటి యాక్టివిటీస్ మనం చేసుకోలేదు. కాబట్టి కన్సూమర్స్ కంపల్సరీగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేసి తగిన సమయంలో బిల్లు ఇచ్చిన తగిన సమయంలో డ్యూ డేట్ లేకుండా చూసుకొని వాళ్ళు డెఫినెట్గా మరి కన్సూమర్స్ అందరు కూడా మరి బిల్లు పే చేస్తే మనం వాళ్ళ అభివృద్ధికి ఇంకా మనం బాటలు వేసే వాళ్ళం అవుతాం. కన్సూమర్స్కు బదులుగా ఇంకా రైతాంగం ఉంటుంది. రైతాంగంలో పొలాలలో దాదాపుగా మీరు అందరూ చూసే ఉంటారు, లూజ్ లైన్స్, తర్వాత ట్రాన్స్ఫార్మర్ బాగా ఓవర్లోడ్ అయ్యి కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి అవన్నిటిని కూడా మనం ఇప్పుడు ఎండాకాలం రబీ ఉంది, రబీగా రేపు మాపు కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ మిగతా పీరియడ్లలో అంటే ఏప్రిల్ మేలో మనకు ఖాళీగా ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే మనం ఇలాంటి లూజ్ లైన్సే కానీ, మిడిల్ పోల్సే కానీ, డిటిఆర్ల దగ్గర
ఓవర్లోడ్ అయితే వాటిని కానీ ఎనాన్ చేసుకోవడం, కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేయడము, మిగతా కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అవన్నీ చేసుకొని కన్సూమర్స్ని సాటిస్ఫై చేసే ప్రయత్నాలు చేయండి. అదేవిధంగా కన్సూమర్స్ కూడా, రైతాంగం కూడా ఏం చేయాలంటే వాళ్ళ మోటార్ల దగ్గర కెపాసిటర్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. ఈ కెపాసిటీ పెట్టుకోవడం వల్ల వాళ్ళ మోటార్ కెపాసిటీ, మోటార్ యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అదే రకంగా మన డిపార్ట్మెంట్ సైడ్ కూడా కరెంటు తక్కువ తీసుకుంటుంది. కాబట్టి డిపార్ట్మెంట్కి అడ్వాంటేజే, యాజ్ వెల్ యాజ్ కన్సూమర్స్ కూడా అడ్వాంటేజే. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి మనమే చెప్పాలి, వాళ్ళే చేయాలని కాకుండా వాలంటరీగా రైతాంగం అందరూ ముందుకు వచ్చేసి కెపాసిటీస్ బిగించుకొని మరి డిపార్ట్మెంట్కు సహకరించాలి. ఇదే కాకుండా ఇండస్ట్రీస్ కూడా, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా కెపాసిటీస్ ఉంటాయి. ఆ కెపాసిటీస్ పనిచేస్తున్నది అనేది కూడా మన